సూర్యాపేట జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మఠంపల్లి మండలం బొక్కముంతలగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ సర్పంచ్ వార్డు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పోలింగ్ సంబంధించి హుజూర్నగర్ నియోజకవర్గం బొక్కమంతలగూడెం గ్రామంలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఈ గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అమ్మ ఏమైంది ఇక్కడ? 50 సంవత్సరాల కంటే నా పెళ్ళని కలిసిట్టాడు లేదండి. రాత్రి అసైలు వచ్చి నా కొడుకు నల్లడం చేశారు రండి. మేము కూడా చేస్తాం కండి. నా కొడుకు ఎంత మంచోడు, ఈ లోకాన్ని అడగండి. ఒకళ్ళని దారుణం అయితే చేయడు, అందరిని మంచి చేస్తాడు. అమ్మా ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు మీ సర్పంచ్ అభ్యర్థిని మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు? తెలియదు సార్, దేనికి అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియట్లేదు. నైట్ నుంచి ఇంటికి కూడా రాలేదు తను. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. మాకు 3 years బాబు ఉన్నాడు, ఒక 11 months బాబు ఉన్నాడు. మాకు ఇంట్లో ఎవరన్నా ఏదైనా పిల్లగాడు ఏడుస్తుండు, నాన్న 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 అని ఏడుస్తున్నాడు. పోలీసులు ఇంటి చుట్టూ రావడం, అన్ని చెక్ చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి సార్. మొన్న కూడా నామినేషన్ వేసిన రోజు కూడా 20 members పోలీసులు దింపి తనని ఏ నోటీస్ లేకుండా తీసుకెళ్లి స్టేషన్లో ఉంచి నైట్ 12 దాకా విచారించారు సార్. దేనికి విచారించారో కూడా మాకు తెలియట్లేదు సార్. ఏం జరుగుతుంది? లేడు సార్, మా అబ్బాయిని కూడా ఏం చేశారో తెలియదు సార్. మా అబ్బాయిని ఏమన్నా చేయలే. వాళ్ళు అవి పంచుతారు, ఈ పంచుతారు, ఏ పుకార్లు చేస్తారో తెలియదు. ఆ పిల్లగాళ్ళకి ఏది తెలియదు. అసలు ఎడిపెంట్ రాయితరంగా పోయింది. ఆ పిల్లగాడిని ఏం చేశారో తెలవట్లేదు సార్. వాళ్ళైతే అన్ని పంచుతారు. వాళ్ళది ఎదురంగా ఉండే పోలీసులు అన్ని నడుస్తున్నాయి. మాకైతే లేవు. మాకు లేకున్నా కూడా మాది ఇట్లా జరుగుతుంది సార్. మరి ఏందో మరి మా పరిస్థితి చెప్పండి సార్. 2 ఆడలు కూడా ఉండొద్దంట, ఒక్క చోట కాడ కూర్చొని మాట్లాడొద్దంట. 2 ఆడ మనుషులు కూడా వాళ్ళేం డేరుగా పంచుతున్నారు, వీళ్ళైతే పంచలేదు, వీళ్ళే పంచుతున్నారని చెప్తున్నారు. ఇంట్లో 2 ఆడ మనుషులు కూడా నిలబడొద్దంట, అసలు కూర్చోవద్దంట. ఇంట్లోకి వస్తున్నారు. నైట్ పోలీసులు కూడా ఇంట్లోకి వచ్చారు. పోలీసుల ముందు వాళ్ళు పంచారు. పోలీసుల దగ్గర ఉన్నప్పుడు పంచారు. పోలీసులు నడిపేది ఇదంతా. పొద్దున కాలేసుకుని కూడా కోళ్ళు పంచారు. మీరు ఒక ఆయన అడిగితే ఏంది పంచుతున్నారు అంటే మాకు అధికారం ఉంది, మేము పంచుతున్నాం. నరేంద్రకి లేదంటే లేదని ఆన్సర్ ఇచ్చినారు. దౌర్జన్యాది ఎనుకుని న్యాయం ఆయనకి అసలు పోలీసులు 20 మంది దిగేది మొన్న. పొద్దున్న నుంచి అంటే ఇంట్లోకి బయటకు వెళ్ళి ఇట్లా కరాలి మాత్రం మమ్మల్ని ఎందుకంటే పొద్దున పోవాలంటే మోటార్ లేదు. బయటికి టాటర్ పెట్లు కూడా చెకింగ్ చేస్తారు. చేని పోదామంటే పోలీసులు కొట్టడం మమ్మల్ని. ఎందుకని పట్టని చెప్పండి. టాటర్ పెట్టే చూడు, ఇంటికి తీసుకుపోదామంటే ఒకటే ఆడ పొలకెళ్ళి పోతుంది. నాటు పెట్టుకున్నాం ఏంటికి చెప్పు, కాల భూగోళం. అందరు రావాలి, అందరూ వచ్చిందా మేము ఏడుండాలి అంతే. గంట పడతాం మేము, ఎంతకంటే పడతాం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలీసులు అలజడి సృష్టిస్తున్నారనేటువంటి ఆందోళన గ్రామస్తులు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో 144 సెక్షన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అరాచకం సృష్టిస్తున్నారనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఈ గ్రామంలో ఇటు ఇళ్లకు వచ్చి తమపై దౌర్జన్యం చేస్తున్నారని, పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి గ్రామానికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు మొత్తం గ్రామం వదిలి వెళ్ళి పోవాలనేటువంటి డిమాండ్ అయితే ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తా ఉన్నారు. లేని పక్షంలో ఎన్నికలు నిలిపివేయాలనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసు బందోబస్తు మొత్తం కూడా ఇటు పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎన్నికలకు ఒక రోజు ముందే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ ఒత్తిడితో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారని కూడా ఇక్కడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనకు సంబంధించిన అనుచరులను కూడా అరెస్ట్ చేశారనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ వ్యక్తం అవుతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్ బొక్కమంతల.